తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్సెట్ మైక్ విసరడానికి ముందు కోమటిరెడ్డి హెచ్ఎంటీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. అధిష్టానం ఆదేశిస్తే సీఎం సొంత నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ర్యాలీని విజయవంతం చేసిన తనను ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. తనను బలిపశువును చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎంను గజ్వేల్ నియోజకవర్గంలో ఓడించడానికి తన బంధువులు చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో స్వామిగౌడ్ పై కోమటిరెడ్డి హెడ్సెట్ మైక్ విసిరిన ఘటనపై సర్కార్ సీరియస్ అయింది. రేపు అసెంబ్లీలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే దాడికి గల కారణాలను కోమటిరెడ్డి హెచ్ఎంటీవీతో ఎక్స్క్లూజివ్ గా పంచుకున్నారు. ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన వ్యక్తం తెలపాలనుకున్నామన్నారు కోమటిరెడ్డి. అయితే గవర్నర్ ప్రసంగంలో రైతుల విషయం, పంటకు గిట్టుబాటు ధర విషయం గురించి ప్రస్తావన లేకపోవడంతో అన్నదాత తరపున ఆవేదన తెలియజేయాలనుకున్నామన్నారు కోమటిరెడ్డి. మాట్లాడలేకపోయినరా? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలో రావడానికి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి, నిరుద్యోగ యువత విద్యార్థుల పోరాట ఫలితం అయినప్పుడు వారి చివరి బడ్జెట్ ప్రసంగంలో మేము ఇన్ని ఉద్యోగాలు చేసినాం, ఇన్ని చేయబోతున్నాం, ఏమి నిరుద్యోగ యువత పట్ల ఎంత నిర్లక్ష్యం అంటే దాని గురించి ఏమీ మాట్లాడలేదు. దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు ఇస్తామని చెప్పి చివరి బడ్జెట్ గవర్నర్ స్పీచ్లో దాని గురించి ఏమీ మాట్లాడలేదు. అదేవిధంగా వ్యవసాయం విషయంలో చాలా అన్యాయంగా మాట్లాడిండ్రు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఏదో అన్యాయం జరిగినట్టు, వీళ్ళేదో ఉద్ధరించినట్టు ఈ గవర్నర్ ప్రసంగం ఉంది. తెలంగాణలో జరిగిన 4,000 మంది రైతుల ఆత్మహత్య అది కేసీఆర్ పరిపాలన హత్యలే అని చెప్పి మరో మాట చెప్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వ హత్యలే. దాని గురించి గవర్నర్ గారు ఏమి మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా లోన్ వేవర్ గురించి మాట్లాడారు. రైతు రుణమాఫీ మీద స్వయాన ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఎంత వడ్డీ భారం రైతుల మీద పడ్డదో అది మేమే భరిస్తాము అని హామీ పోయిన మార్చిలో ఇచ్చిండు. ఈ మార్చి వరకు రూపాయి ఇవ్వలేదు. అదేదో రుణమాఫీ గొప్పగా చేసినట్టు అబద్ధాలు చెప్తున్నాడు. 35 లక్షల రైతులకి రుణమాఫీ చేసిన అంటున్నాడు. 35 లక్షల మంది రైతులలో 35 మందికి కూడా పాస్బుక్లు బ్యాంకులు వాపసు ఇచ్చినాయా? ఇవ్వలేదు. అంటే రైతు రుణమాఫీ టోటల్ ఫెయిలియర్, రైతులకు ప్రయోజనం జరగలేదు. అదేవిధంగా రైతుల విషయంలో మరో అబద్ధం. రికార్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాల ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సరం 105 లక్షల టన్నులు ఉండే. ఇది ఈ ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వేలో శాసనసభలో బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇచ్చిన అంకెలు. 4 ఏళ్ల తర్వాత వాళ్ళ ఫిగరు 101 లక్షల టన్నులు. అంటే తగ్గిన ఫిగర్ని రికార్డ్ ప్రొడక్షన్ అంటారు. ఇంతకంటే అబద్ధం ఉంటుందా? మీకు ఫిగర్స్ నేను చెప్తా. మొదటి సంవత్సరం 105 లక్షల టన్నులు తెలంగాణ విడిపోయిన రోజులు. మరుసటి సంవత్సరం 75 లక్షల టన్నులు. మూడో సంవత్సరం 49 లక్షల టన్నులు. ఈ సంవత్సరం కొంత పెరిగి 101 లక్షల టన్నులకు వచ్చింది. కానీ ఇది కూడా తెలంగాణ ఏర్పడ్డ సంవత్సరం కంటే తక్కువే. అంటే వ్యవసాయం పట్ల మీరు చేస్తున్న ఘనకార్యం,
మీ గొప్ప పరిపాలన ఈ విధంగా మనం చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ ఎకానమీ, రాష్ట్ర ఎకానమీ అప్పుల కుప్పగా చేసిన ఘనత కేసీఆర్ది. 60 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు మనకు వారసత్వం వచ్చింది 69,000 కోట్లు. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తున్నా మీకు, 69,000 కోట్లు 60 ఏళ్లలో. 4 ఏళ్లలో 1,40,000 కోట్ల కొత్త అప్పు చేసిన ఘనత లక్కింది. తెలంగాణ భావి తరాలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టులకి కాంట్రాక్టుల కమిషన్ల కక్కుర్తి కోసమే ఈ స్థాయిలో అప్పులు చేస్తారు. 60 ఏళ్లలో 69,000 కోట్లుంటే 4 ఏళ్లలో 1,40,000 కోట్ల అప్పు చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. అదేవిధంగా ఇరిగేషన్ పొటెన్షియల్ 4 ఏళ్ళు అయిపోయింది. డిసెంబర్లో ఎన్నికలు వస్తున్నాయి. మాటికి 1 కోటి ఎకరాలకు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే న్యూ ఇరిగేషన్ పొటెన్షియల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆఫ్ 16 lakh acres. వాళ్ళు చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలను గాలికొదిలేసిందని మండిపడ్డారు కోమటిరెడ్డి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులపై కపట ప్రేమ చూపిస్తున్న సర్కార్కు త్వరలోనే కాలం ముగుస్తుందన్నారు. సబ్సిడీల రూపంలో వేల కోట్ల రూపాయలను మాయం చేశారన్న కోమటిరెడ్డి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పార్లమెంట్లో రైతుల సమస్యలపై మాట్లాడడం లేదని చెప్పారు. గతంలో గవర్నర్ను కొట్టేందుకు హరీష్ రావు చైరెక్కారు. గతంలో వారు చేసిన ఆందోళనను మర్చిపోయి మాపై మహిళా మార్షల్స్ను ఉసిగొల్పడం దారుణమన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.